హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే హేట్ స్పీచ్. తెలుగులో దీన్ని విద్వేష ప్రసంగం అని అంటారనమాట. ఏమంటారు? విద్వేష ప్రసంగం. ఇది మనకి యూపీఎస్సీ మెయిన్స్, దాంతోపాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు కూడా ఈ టాపిక్ను ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మీకు తర్వాత కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఇప్పుడు ఎవరెవరు రాయబోతున్నారు? ఎస్ఐ వాళ్ళు మెయిన్స్ రాస్తున్నారు కదా, మల్టిపుల్ చాయిస్ వాళ్ళకి, దాంతోపాటు ఏపీపీఎస్సీ వాళ్ళకి. సరే, దీనిలో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హేట్ స్పీచ్, దాంతోపాటు ఫ్రీ స్పీచ్. ఇవి రెండు కూడా మరి ఇందులో ఈ నెక్స్ట్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మనం కవర్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏంటంటే ఇది అసలు వార్తల్లో ఎందుకు నిలిచింది, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మరి హేట్ స్పీచ్ అని మాట్లాడుతున్నాం కదా, హేట్ స్పీచ్ అంటే ఏంటి, అలానే ఫ్రీ స్పీచ్ గురించి ఏం చెప్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 19. మరొకవేళ ఎవరైనా హేట్ స్పీచ్ చేస్తే ఐపీసీ సెక్షన్ ప్రకారం కానీ, లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం కానీ ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, దాంతోపాటు సుప్రీంకోర్టు గతంలో ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, అలానే దీనిపైన ఏవైనా కమిటీస్ కానీ కమిషన్స్ కానీ ఏర్పాటు చేసినట్టయితే కనుక వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు, ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది, ఇది మనం మాట్లాడుకోబోతున్నాం. మరొకసారి సిలబస్ని చూసినట్టయితే కనుక ఇది యూపీఎస్సీలో జీఎస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 2, తెలంగాణ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే వింటున్నారో మీరు సిలబస్ కాపీ ముందు పెట్టుకొని ఈ టాపిక్ని టిక్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనకి కాంటెంపరీ టాపిక్స్, ఇవి మనకి బుక్స్లలో ఉండవు. ఓకే, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కాబట్టి ఇది మనకి జీఎస్, ఓకే, మనకి జనరల్ స్టడీస్ టీఎస్పీఎస్సీలో అయితే కనుక మనకి గ్రూప్ 3 అంటే పేపర్ 3లో మనకి సోషల్ ఇష్యూస్, పాలిటీ, గవర్నెన్స్ ఉంది కదా. పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అనే టాపిక్ సంబంధించింది. సరే, మనం ఏం డిస్కస్ చేస్తున్నాం ఇందులో అసలు యాజ్ ఏ వ్యూయర్గా మనకి ఏం అర్థం కావాలి? సో మనకి ఏం అర్థం కావాలంటే రీసెంట్గా ఏం జరిగిందంటే, సరే అవి డిస్కస్ చేసే కన్నా ముందు టాపిక్ నేమ్ ఏందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి హేట్ స్పీచ్, దీన్ని మనం తెలుగులో విద్వేషపూరిత ప్రసంగం అనొచ్చు. ఎందుకు మాట్లాడుకుంటున్నాం దీని గురించి? ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ దీనిపైన మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ అడిగారు. యుఎన్ఓ సెక్రటరీ జనరల్, ఓకే, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గట్రస్ ఏమన్నారంటే ఇండియాలో హేట్ స్పీచ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇండియాలో హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు పెరిగిపోతున్నాయి అన్నారు. మరి ఈయన కమెంట్స్కి రెస్పాండ్ అయినటువంటి సుప్రీంకోర్టు కూడా అంటే ఒక కేసులో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఆ కేసు ఏంటంటే కపిల్ సిబాల్ గారు ఆ కేసు వేయడం జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చేయాలంటున్నారు, ఈ హేట్ స్పీచ్ ఎవరైతే చేస్తున్నారో ఆ హేట్ స్పీచ్ చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. ఎవరు యాక్షన్ తీసుకోవాలంట? సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. ఓకే, ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే ఏమవుతుంది? యాక్షన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏమంటుందంటే వాళ్ళపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. మరి ఇక్కడ మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారణ చర్య అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారణ చర్య గురించి ఏం చెప్తుంది? ఓకే, సో ఇలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. మరి ఇది మనకు న్యూస్లో వచ్చింది కదా. మరి ఒక ఆస్పిరెంట్కి ఏం తెలియాలి? ఒక ఆస్పిరెంట్కి అసలు హేట్ స్పీచ్ అంటే ఏంది? ఓకే, అలానే ఫర్దర్గా హేట్ స్పీచ్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, లేదా హేట్ స్పీచ్ గురించి ఏవైనా కమిషన్లు ఉన్నాయా, హేట్ స్పీచ్ గురించి గతంలో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ చెప్పింది, ఫర్దర్గా సొల్యూషన్ ఏంది, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒకసారి మీకు టాపిక్ ఎసెన్స్ అనేది అర్థమైంది కదా, చూద్దాం ఒకసారి. ఓకే, ఇంట్రడక్షన్ చూద్దాం. సుప్రీంకోర్టు డైరెక్టెడ్, నేను మీకు ఇందాక చెప్పాను పోలీసుని ఏమని. అసలు మీకు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు స్టూడెంట్స్, పోలీస్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా మనకి స్టేట్ లిస్ట్లో ఉంటాయి స్టూడెంట్స్. స్టేట్ లిస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మనం ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా ఇలాంటి ఫండమెంటల్ పాయింట్స్ మనం కోడ్ చేయాలి. దానితో మనకు ఆన్సర్ తెలుసు అని ఆ యొక్క కరెక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితాలో. మరి వీళ్ళపైన చర్యలు తీసుకోకపోతే వాళ్ళపైన సుమోటో కేసులు రిజిస్టర్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, ఒకవేళ ఈ యొక్క యాక్షన్ తీసుకునే విషయంలో ఎలాంటి యొక్క డిలే ఉండకూడదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అంటుంది. మరి దీనికి సంబంధించింది అసలు హేట్ స్పీచ్ అంటే ఏంది స్టూడెంట్స్? విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం అంటే మనం ఒకసారి కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. ప్రసంగం అంటే మీనింగ్ ఏంది? స్పీచ్. ఓకే, స్పీచ్, ప్రసంగం. స్పీచ్ అంటే
స్పీచ్తో పాటు ఎక్స్ప్రెషన్ కూడా వస్తుంది స్టూడెంట్స్. అంటే కొన్నిసార్లు మీరు మాట్లాడాల్సిన పనే లేదు, మీ ఎక్స్ప్రెషన్ కూడా అంటే ఏదైనా సైన్ అంటే ఒక చిహ్నమో బొమ్మనో దాన్ని పట్టుకొని కూడా మీరు యొక్క స్పీచ్ ఫామ్లో ఇవ్వచ్చు. అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి ఇది మనకి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడేటటువంటి హక్కు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రభుత్వాలని ప్రశ్నించామనుకోండి, లేదా సమాజం మంచి కోసం మనం ఎవరినైనా ప్రశ్నించామనుకోండి, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అది మంచి కోసం వాడినట్టు. అలానే ఈ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి విద్వేషాలు రెచ్చగొట్టడానికి కూడా వాడుకోవచ్చు కదా స్టూడెంట్స్, అవునా కాదా? విద్వేషాలు రెచ్చగొట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. దీన్నే మనం విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు అంటున్నాం. మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి ఈ యొక్క ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో ఇవ్వడం జరిగింది. సబ్ క్లాస్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అలానే ఈ ఫ్రీడమ్ ఇస్తూ ఇది దుర్వినియోగం కాకుండా మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 19 క్లాస్ 2 కూడా చెప్పడం జరిగింది. క్లాస్ 2 ఏం చెప్తున్నారు? క్లాస్ 2లో మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తున్నాం బాబు, కాకపోతే ఏం చేయాలి? ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన దేశ భద్రతకి, సావరినిటీ మన దేశ సమగ్రతకి ఆటంకం కలిగించకుండా ఉండాలి. దాంతోపాటు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన భారతదేశం వేరే దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఉంటాయి కదా, ఫ్రెండ్లీ రిలేషన్, స్నేహ సంబంధాలు, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అంటే ఫ్రెండ్లీ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, ఇది ఒకటి అనమాట, అదర్ కంట్రీస్. నేను మీకు ఈ ఎగ్జాంపుల్ దీనిపైన 2 వీడియోలు చేయడం జరిగింది. ఒకటేమో నుపుర్ శర్మ కామెంట్స్ గురించి, అది ఇక్కడ లింక్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకోటి రాజా సింగ్ గారిని అరెస్ట్ చేశారు కదా, అప్పుడు కూడా పీడీ చట్టం అంటే ఏందో చేయడం జరిగింది, అది కూడా ఇక్కడ మీకు లింక్లో ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియోతో పాటు ఆ 2 వీడియోలు కూడా ఫినిష్ చేయండి. అప్పుడు మనకి పీడీ చట్టం అంటే ఏంది అంటే ఆర్టికల్ 22 కవర్ అయిపోతుంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 కూడా కవర్ అవుతుంది. ఈ విధంగా మనం కాన్సెప్ట్ లింక్ చేసుకుంటూ చదివితే ఈజీగా గుర్తుంటుంది. సరే, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, వేరే దేశాలతో మన సంబంధాలను దెబ్బతీయకుండా ఉండాలి. దాంతోపాటు ఎనిమిటీ అంటే వివిధ వర్గాల మధ్యలో విద్వేషాలు పెంచే విధంగా ఉండకూడదు. అంటే సహృద్ర భావం పెంపొందించే విధంగా ఉండాలి, కానీ ఒకరిపైన ఒకరు అనుమానాలు రేకెత్తించే విధంగా, ఒకరిపైన ఒకరు విద్వేషం రేకెత్తించే విధంగా ఉండకూడదు. ఎనిమిటీ అనేది ఉండకూడదు. ఓకే, దాంతోపాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవ్వకూడదు. అంటే మీరందరూ వెళ్ళి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయండి అని, ఓకే, ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండకూడదు అనమాట. అంటే వీటికి లోబడి నువ్వు ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, దాంతోపాటు ఇంకో విషయం కూడా స్టూడెంట్స్, మీరు మాట్లాడేది వేరే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఒకరిని జస్ట్ తిట్టేస్తా నేను ఊరుకుంటా అంటే కనుక వాళ్ళ యొక్క డిఫమేషన్, వాళ్ళ యొక్క రెప్యుటేషన్కి ప్రాబ్లం అవుతుంది కదా. డిఫమేషన్ కూడా ఉండకూడదు. దాంతోపాటు కోర్టును విమర్శిస్తూ కూడా మాట్లాడకూడదు. అప్పట్లో కోర్టును విమర్శిస్తూ మాట్లాడినందుకు ప్రశాంత్ భూషణ్ గారికి ఒక 1 రూపీ ఫైన్ వేశారు, గుర్తుందా మీకు? అప్పుడు సీజే ఎవరున్నారు? మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. అప్పుడు సీజే ఎవరున్నారు? ఈ విధంగా మన భారతదేశ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దానిపైన ఉన్న రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ సందర్భంలో హేట్ స్పీచ్ గురించి మనకి లా కమిషన్ తన యొక్క 267వ రిపోర్ట్లో ఏం చెప్పింది? నేను మీకు ఇందాక చెప్పినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అంటే హేట్ స్పీచ్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు, హేట్ స్పీచ్ అనేది వీళ్ళ మధ్యలో ఈ యొక్క విభేదాలను కలిగించే విధంగా ఉండకూడదు. హేట్ స్పీచ్ అంటే మాట్లాడమైనా ఉండొచ్చు, లేదా సైన్స్ రూపంలో అంటే ఒక సైన్ లాంగ్వేజ్ రూపంలో కానీ ఏ విధంగా కూడా హేట్ అనేది కలిగించే విధంగా ఉండకూడదు. మరి ఒకసారి మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, డిఎస్పీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సరైన గ్రూప్ 1 అయినా సరే, డిఎస్పీ అనేది మీ మైండ్లో ఉంటే మనము ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఆలోచించాలి. కాబట్టి మరి పోలీస్ ఆఫీసర్ అంటే మనకి ఏం తెలియాలి? ఎన్సీఆర్బీ డేటా తెలియాలి, అవునా కదా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎస్ఐ అయిన వాళ్ళు ఉన్నా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నా కానీ ఎన్సీఆర్బీ డేటా అనేది మీకు ఒకసారి తెలిస్తే దాని గురించి మీకు ఏం తెలుసు అనేది కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. ఏం తెలిసినా సరే దాంతో మీకు ఆన్సర్ రేటింగ్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. సరే, ఎన్సీఆర్బీ డేటా ఏం చెప్తుంది? 2014లో 323 కేసులు రిజిస్టర్ అయినాయట 2014లో. అదే మనకి 2020కి వచ్చేసరికి 1800 కేసులు రిజిస్టర్ అయినాయి. అంటే ఎంత పెరిగింది స్టూడెంట్స్? 6 రెట్లు పెరిగింది, 6 టైమ్స్ పెరిగింది. అంటే మనం పరమత సహనంగా ఉండేటటువంటి మన దేశంలో ఇలా 6 రెట్లు పెరగడం అనేది ఎంత డేంజరస్ యాక్టివిటీ, అవునా కాదా? కాబట్టి ఇది మీరు ఇలాంటి డేటా పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం రేపు గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు గ్రూప్ 1 అని చెప్తున్నానికి ఓన్లీ గ్రూప్ 1 అని అనుకోకండి, సివిల్స్ కూడా ఇదే స్టాండర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మరి కాన్స్టిట్యూషన్ భారతదేశ రాజ్యాంగంలో ఏం చెప్తుంది? ఆర్టికల్ 19(1)A ఏం చెప్తుందో మనం డిస్కస్ చేసాం.
ఆర్టికల్ 19(2) ఏం చెప్తుందో కూడా మనం డిస్కస్ చేసాం. మరి పరమత సహనం అంటే ఏంది స్టూడెంట్స్? లౌకికవాదం. లౌకికవాదం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని మనం? సెక్యులరిజం. బాగా గుర్తుపెట్టుకోండి, సెక్యులరిజం అన్న పదం మన భారతదేశంలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఇక సెక్యులరిజం అనే పదాన్ని మనం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో యాడ్ చేసుకోవడం జరిగింది సెక్యులరిజం అన్న పదాన్ని. మరి యొక్క సెక్యులరిజం అన్న పదం కూడా మన భారతదేశ రాజ్యాంగంలో ఒక మౌలిక స్వరూపంలో ఒక భాగం, అంటే బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం అని చెప్పినటువంటి కేసు ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది కర్ణాటకలో ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కేసు. ఆ ఎస్ఆర్ బొమ్మాయి యొక్క కొడుకే ఇప్పుడు బసవరాజ్ బొమ్మాయి, ప్రజెంట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్. ఓకే, కర్ణాటక పీపుల్కి తెలిసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అలానే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యక్తి తమకు నచ్చినటువంటి మతాన్ని ఆచరించవచ్చు. అలానే లా కమిషన్ ఇంతకుముందు 267 రిపోర్ట్లో ఏం చెప్పిందో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత లీగల్ ప్రొవిజన్. సరే, ఎవరైనా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేశారు, రేపు మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, డిఎస్పీ అయ్యారనుకోండి, లేదా ఆర్డీఓ అయ్యారనుకోండి, ఓకే, లేదా మున్సిపల్ కమిషనర్, వీళ్ళు జనరల్గా ఇలాంటి మీటింగ్స్ ఇవన్నీ డీల్ చేస్తుంటారు కదా. మరి మీకు ఏం సెక్షన్ తెలియాలి? రేపు మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాస్తారు? ఏం సెక్షన్ తెలియాలంటే ఐపీసీ సెక్షన్ 153A దీని ప్రకారము హేట్ స్పీచ్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఈ సెక్షన్ ఏం చెప్తుంది? ఇదంతా మనకు అవసరం లేదు. హేట్ స్పీచ్ పైన ఉన్న సెక్షన్ లేనిది ఆర్టికల్ 153A, ఇది ఐపీసీలో. దాంతోపాటు సెక్షన్ 505 కూడా హేట్ స్పీచ్ గురించి చెప్తుంది. దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, ఇది మీకు ఆర్డీఓ అయ్యారనుకోండి, రేపు ఆర్డీఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నారనుకోండి, ఈ యొక్క ఎన్నికల ర్యాలీలలో ఎవరైనా హేట్ స్పీచ్ ప్రసంగాలు ఇచ్చినారనుకోండి, మీరు దీని ప్రకారం కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 8 ప్రకారం రేపు మీరు ఆర్డీఓ అయితే ఎలక్షన్లలో రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మీరే అవుతారు. ఓకే, రిటర్నింగ్ ఆఫీసర్ అంటే నామినేషన్లు తీసుకునే పని మీదే ఉంటుంది అనమాట. కాబట్టి సెక్షన్ 8 అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో 1951లో ఇలాంటి హేట్ స్పీచ్ ఎవరైనా చేస్తే కనుక ఆ యొక్క అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయొచ్చు, అంటే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా చేయొచ్చు. అలానే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 1955, ఇందులో సెక్షన్ 7 కూడా మనకి హేట్ స్పీచ్ని డీల్ చేస్తుంటుంది స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మిస్యూజ్ యాక్ట్ 1988, ఇది కూడా అంటే ఒక ప్రార్థన మందిరాలను, అదే టెంపుల్ కావచ్చు, లేదా మసీదు కావచ్చు, లేదా చర్చ్ కావచ్చు, ఆ ఫెసిలిటీస్ని కూడా మిస్యూజ్ చేసుకోకుండా ఈ యొక్క యాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ స్టూడెంట్స్, నేను మీకు గతంలో ప్రామిస్ చేశాను ప్రిలిమ్స్ కన్నా ముందు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు పీడిఎఫ్లు ఇస్తా అని. సో ఇర్రెగ్యులర్గా అంటే కొన్నిసార్లు 2-3 పీపీటీలు ఫార్వర్డ్ చేయడం అలా జరిగింది కదా. ఇప్పుడు మెయిన్స్కి ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏవేవైతే చెప్పానో అది మీకు మంత్ వైజ్ కంపైలేషన్ అనేది సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేస్తాను స్టూడెంట్స్. మంత్ వైజ్ కంపైలేషన్ ఇది ఫ్రీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే దీనికి ఎవరైనా టైప్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ ఉండాలి కాబట్టి ఒక నామినల్ ప్రైస్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒకసారి మనం దీన్ని నేను మీకు ఒకసారి కంపైలేషన్ అయిన తర్వాత ఎప్పుడు అవైలబుల్ ఉంటుందో అప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు అనౌన్స్మెంట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మరి సుప్రీంకోర్టు ఏమేమి చెప్పింది? సుప్రీంకోర్టు ఏంటంటే ప్రవాసీ బలాయి సంఘటన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఏం చెప్పిందంటే మన భారతదేశంలో ఇప్పుడున్నటువంటి చట్టాలు సరిపోతాయి, ఈ చట్టాలతోని మనం హేట్ స్పీచ్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పింది. దాని తర్వాత జఫర్ ఇమామ్ నఖ్వీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏం చెప్తున్నారంటే ఎన్నికల సమయంలో ఈ యొక్క నాయకులు ఈ యొక్క మతాల మధ్యలో లేదా కులాల మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆర్టికల్ 32 ప్రకారము రిట్ పిటిషన్ చేయడం జరిగింది. ఎందుకు ఆర్టికల్ 32? ఇక్కడ వీళ్ళు వైలేట్ చేస్తున్నది ఏంది? ఆర్టికల్ 19(2)ను వైలేట్ చేస్తున్నారు. దీనివల్ల వేరే వాళ్ళ యొక్క ఆర్టికల్ 19 అనేది వైలేట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఆల్రెడీ ప్రజాప్రతినిధుల చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఒకటి ఉంది కాబట్టి అలా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా మేము స్పెషల్గా చట్టం చేయండి అని చెప్పేసి మేము ఆదేశించలేము అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి ఎలాంటి కమిటీస్ ఉన్నాయి? కమిటీ చూసినట్టయితే కనుక లా కమిషన్ ఇప్పుడున్నటువంటి చట్టాలతోని హేట్ స్పీచ్ని కంట్రోల్ చేయొచ్చు. దానితో పాటు ఐపీసీలో హేట్ స్పీచ్ అన్నదానికి అంటే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం అన్నదానికి సపరేట్ సెక్షన్ ఒకదాన్ని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. అలానే ఈ యొక్క ఎంపీ బేజ్ బారు కమిటీ లేదా టీకే విశ్వనాథన్ కమిటీ, ఈ కమిటీలు కూడా ఏం చెప్పాయంటే కనుక
ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి హేట్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఈ కమిషన్లు ఈ కమిటీలు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు మేజర్ గైడ్లైన్స్ ఏమి ఇచ్చిందో నేను మీకు వీడియో బిగినింగ్లోనే చెప్పాను. ఏమనంటే కనుక ఈ కేసులు ఫైల్ చేయాలి ఎవరు, స్టేట్ పోలీస్ కానీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ. ఒకవేళ మీరు కేసు ఫైల్ చేయకుండా డిలే చేస్తే మేమే సుమోటోగా కేసులు తీసుకుంటాం అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి మొత్తం వీడియో విన్నారు కదా, దీనికి బెస్ట్ కంక్లూజన్ ఏం రాయగలుగుతారు మీరు కమెంట్ చేయండి. మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉంటారో దీనికి మీరు కంక్లూజన్ ఏముంటే బాగుంటుంది అని. ఇలా నేను మీకు కమెంట్స్లో ఎందుకు అడుగుతున్నా అంటే ఒక 5-6 రాస్తే మనకు 5-6 థాట్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, దాని ద్వారా మనం నేర్చుకుంటాం, ఒకటే సోర్స్ ద్వారా కాకుండా. కాబట్టి ప్రొయాక్టివ్గా ఉండి ఇలాంటి కంక్లూజన్ ఒక 2-3 లైన్లలో మీరు టైప్ చేయండి. ఓకే, సరే. మరి ఈ యొక్క క్వశ్చన్ నిన్న మనం ఒక దాని గురించి మాట్లాడుకున్నాం, లోతాల గురించి మాట్లాడుకున్నాం కదా. క్వశ్చన్ ఏంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇందులో ఏది రైట్? లోతాల్ ఈజ్ ఎ మెచ్యూర్ హరప్పన్ విలేజ్ లొకేటెడ్ నియర్ ద గల్ఫ్ ఆఫ్ కాంబాట్. ఓకే, దీని గురించి ఎస్ఆర్ రావ్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్కవేటెడ్ ఇన్ లోతాల్. లోతాల్ని ఇతను మొదటగా గుర్తించడం జరిగింది. ఇవి రెండు కూడా రైట్ ఆన్సర్. కాబట్టి బోత్ 1 and 2. మనం 6 నెలల నుంచి ఇలాంటి 1-2 క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మన గ్రూప్ 1లో కూడా ఇలాంటి 1 and 2 ఆర్ 1, 3, 4 ఇలాంటి క్వశ్చన్లే వచ్చినాయి. కాబట్టి మీరు కొద్దిగా ఈ వీడియోలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మరి ఈ రోజు వీడియోకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ సమయంలో కూడా సస్పెండ్ చేయబడినటువంటి ఫండమెంటల్ రైట్ ఏంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఎమర్జెన్సీ అన్న మీనింగ్ అంటే అదే ప్రెసిడెంట్ రూలా, ఫినాన్షియల్ ఎమర్జెన్సీయా అని చెప్పలేదు. నేను పాలిటీ క్లాస్లో చాలాసార్లు చెప్పాను, ఎమర్జెన్సీ అంటే మీనింగ్ ఏంది, నేషనల్ ఎమర్జెన్సీ అని మీనింగ్, ఆర్టికల్ 352. ఓకే, ఎప్పుడైనా అలానే గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే ఆన్సర్ కూడా. మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. రాసిన వాళ్ళు నా టెలిగ్రామ్లో ఆన్సర్ పంపించచ్చు. కొంతమందికి రిప్లై ఇచ్చాను ఆల్రెడీ, ఇంకొంతమందికి కూడా రిప్లై ఇస్తాను. హేట్ స్పీచ్ ఇన్ ఇండియా ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వేరియస్ ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్స్. అంటే మన భారతదేశంలో విద్వేషపూరితమైనటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు వివిధ అంశాల వల్ల కలుగుతున్నాయి. ఇన్ దిస్ లైట్ డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ హేట్ స్పీచ్ అండ్ సజెస్ట్ టు ఎఫెక్టివ్లీ డీల్ విత్ ద సేమ్. అంటే హేట్ స్పీచ్ వల్ల కలిగే ప్రభావాన్ని ఎలా డీల్ చేయొచ్చు, దీనికి సంబంధించినటువంటి కొన్ని సజెషన్స్ అంటే కొన్ని సూచనలు చేయండి దీన్ని తగ్గించడానికి అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను వీడియోలో ఏం చెప్పినో అది మీరు రాసినా పర్లేదు, అదే ఆన్సర్ యాక్చువల్గా. ఓకే, ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. మరి ఈ వీడియోలో మనం ప్రధానంగా ఏం డిస్కస్ చేసాం స్టూడెంట్స్? ఏం డిస్కస్ చేసామంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఏమన్నారు, దానికి సుప్రీంకోర్టు రెస్పాన్స్ ఏంది అని మనం డిస్కస్ చేసిన తర్వాత ఎలాంటి స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, హేట్ స్పీచ్ ఉంటుంది, వీటిని కాన్స్టిట్యూషన్ దీని గురించి ఏం చెప్తుంది, ఐపీసీ సెక్షన్లు ఏం చెప్తున్నాయి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏం చెప్తుంది, అలానే వేరియస్ కమిటీస్ కానీ కమిషన్ కానీ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా హేట్ స్పీచ్ అన్న కాన్సెప్ట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.